కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా కనీసం పీఆర్సీ కమిషన్ కూడా నియమించలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురంలోని కళామందిర్లో ఆయన జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ దీపావళి రోజు జరిపిన చర్చల్లో నేను చూసుకుంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు దానికి దిక్కే లేదన్నారు. ఉద్యోగులంతా మా మీద నిందలు వేస్తూ ఉన్నారని, చేత కాకపోతే దిగిపోమ్మంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి మేం ఏం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 50 ఏళ్లలో 2 పీఆర్సీలు కోల్పోతే ఈ 2 టర్ముల్లోనే 1 పీఆర్సీ కోల్పోతున్నామన్నారు. ఉగాదిలోపు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని 60 రోజుల్లోనే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేలా ఉండాలన్నారు. దీపావళికి 1 డిఏ తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు ఉద్యోగం మేలనే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినా నేటికి దాని ఊసే లేదన్నారు. అసెంబ్లీలోనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 30,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఒక్క సరెండర్ లీవులు బకాయిలే 7,000 కోట్లు ఉన్నాయన్నారు. చనిపోయినా రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలే 10,000 కోట్లు ఉన్నాయన్నారు. వారంతా అన్నమో రామచంద్ర అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ అనేది చాలా దూరంగా జరిగిపోతుందేమో అనే ఒక భయాందోళన ప్రతి ఉద్యోగిలో, ప్రతి పెన్షనర్లో కలుగుతూ ఉంది. 1/7/2023 తీసుకోవాల్సినటువంటి 12వ పీఆర్సీ దాదాపు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కనీసం పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన కమిషనర్ స్థానంలో పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించకుండా ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందనేటువంటి ఒక అనుమానం ప్రతి ప్రభుత్వ ఉద్యోగిలో కలుగుతుంది. దీనిని నివృత్తం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతి ఉద్యోగి ఈరోజు నాయకులుగా మమ్మల్ని మీరు చేత కాకపోతే నాయకత్వం నుంచి పక్కకు తప్పుకోండి, అంతేగాని మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇప్పటికే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన ఉద్యోగ లోకానికి 2 ఏళ్లుగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 1వ తారీఖు జీతం ఇస్తుంది కదా అని మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఇంత ఆలస్యం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టారీతిన మమ్మల్ని ప్రశ్నిస్తూ, మమ్మల్ని దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా 18/10 అక్టోబర్ 18వ తారీఖు దీపావళికి 2 రోజుల ముందు ఉద్యోగ సంఘాలతో జరిపినటువంటి చర్చల్లో కూడా చాలా స్పష్టంగా మేము ఆ రోజే మీరు పీఆర్సీ కమిషన్ నియామక ఉత్తర్వులు ఇస్తే మేము బయటికి వెళ్తామని చెప్పి కోరిన మాట వాస్తవం. నాకు వదిలిపెట్టండి, అతి త్వరలోనే మీకు అది ఫైనల్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మరి దాదాపుగా అది అయిపోయి కూడా 5-6 మాసాలు అవుతుంటే మరి మేము ఏం సమాధానం చెప్పాలి ఉద్యోగులకు మాకైతే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు 2 పీఆర్సీల కాల పరిమితిని ఈ రాష్ట్రంలో గత 50 ఏళ్లలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉద్యోగులు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే 50 ఏళ్లలో 2 పీఆర్సీలు కోల్పోతే ఈ 2 పీరియడ్లలోనే 1 పీఆర్సీ అంటే 1 పీఆర్సీ కోల్పోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దయచేసి పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమిస్తూ రేపు పండగ రోజుకి శుభవార్త చెప్తారని, ఆ పీఆర్సీ కమిషనర్ కూడా కాలయాపనతో ఏదో సంవత్సరం పాటు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 60 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేటువంటి వెసులుబాటు
టెక్నాలజీ అన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు, టెక్నాలజీ ఎంతో పెరిగింది, అంతా ఆన్లైన్లో ఉన్నాయి. 2 మాసాల్లో కండిషన్ పెట్టి నివేదిక తెప్పించుకునేటువంటి స్థాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి పండగ నాటికైనా శుభవార్త చెప్తారని, ఎందుకంటే పండగలన్నీ పోతున్నాయి, దీపావళికి ఒక్క డిఏ తప్ప ఈరోజు మాకు ఏ ఒక్కటి కూడా డిఏలు కూడా పూర్తిగా పెండింగ్ ఉన్నాయి. ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగి. కొత్తగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేటు ఉద్యోగం మేలనే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ తక్షణమే నియమించి, అది కూడా 60 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు జరిగినటువంటి గత అనేక దశాబ్దాలుగా చూస్తే ఏ ప్రభుత్వమైనా రాగానే ఐఆర్ 1-2 మాసాల్లోనే ఐఆర్ విడుదల చేసిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈరోజు కూడా ఐఆర్ ఊసెత్తలేదని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికే ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వం 1/10/2023 నుంచి తెలంగాణ ఉద్యోగులు అంటే 1/10/2023 నుంచి 5% ఐఆర్తో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. విడిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళేమో ప్రతి నెల మాకు వాళ్ళకి 2,000 రూపాయల తేడాతో ఈరోజు జీతాలు పొందుతున్నాం. వాళ్ళేమో గత 2 సంవత్సరాలుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు, మేము లాస్ అవుతూనే ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు పోయినటువంటి లాస్ని తెలంగాణ ఉద్యోగులేమో ఎంజాయ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులేమో పాపం చేశామా? బకాయిలు 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి ఈరోజు దాదాపుగా అసెంబ్లీ సాక్షిగానే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక్క సరెండర్ లీవులే 7,000 కోట్లు రావాలండి. సరెండర్ లీవులు చిన్నది అది, అటువంటిది 7,000 కోట్లు పైచీలకు బకాయిలు ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి ఒక్క సరెండర్ లీవ్ లేదు. మా పోలీస్ సోదరులకి 24 గంటలు డ్యూటీ చేసే పోలీస్ సోదరులకి సరెండర్ లీవులు సంవత్సరానికి 3 వస్తాయి. దాని మీదనే ఆధారపడి అనేక రకాలుగా పాపం వాళ్ళు పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకుంటారు. అటువంటి వాళ్ళకే ఒక్క సరెండర్ లీవ్ని 2గా విడగొట్టి 3 నెలలకు సగం 3 నెలలకు సగం ఇచ్చారు. ఎంత బాధాకరం ఆలోచించండి. కనీసం ఉద్యోగులకి బకాయిల్ని చనిపోయినా రిటైర్ అయినా వాళ్ళకన్నా ఇవ్వండి అని చెప్పి మేము లిఖితపూర్వకంగా గౌరవ ఆర్థిక శాఖ మార్చులకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ చివరి రోజున ఇన్ రైటింగ్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగులు చనిపోతే ₹1 వాళ్ళ కుటుంబానికి లేదు, తల్లడిల్లిపోతున్నారు. రిటైర్ అయితే బిడ్డల పెళ్లిళ్ళకో ఇల్లు వాకిలి ఏదైనా కట్టుకోవడానికనో లేక వైద్య ఖర్చులకనో అల్లాడిపోయేటువంటి ఆ రిటైర్ అయిన ఉద్యోగి అవి కూడా చేరక పిల్లలు బయటికి నెట్టేస్తున్నాను, నీకు ₹1 కూడా నీ దగ్గర లేవు, నువ్వెందుకు మాకని పిల్లలు దయాదాక్షణ లేకుండా ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోండి, మీరు మీ కాడ ₹1 లేనోళ్ళు మీకెందుకు అనేటువంటి దీనస్థితికి ఈరోజు వెళ్ళిపోతున్నారు. చనిపోయిన రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలే 10,000 కోట్ల దాకా ఉంది. మేమేదో గొంతెమ్మ కోరికలు మా జీతాలు పెంచాలనుకున్నారేమో. ఇవన్నీ చట్టబద్ధంగా రావాల్సినవి. మా పిఆర్సీ అయినా మా ఐఆర్ అయినా మా బకాయిలైనా వాళ్ళ బెనిఫిట్స్ అని చేతికి ఇచ్చి వాళ్ళని సన్మానం చేసి ఒక వాహనంలో కూర్చోబెట్టి ఇంటికి సాగనంపాలన్నారు. అయ్యో, అది మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ చరిత్ర అది పాత చరిత్ర అని చెప్పుకోవాలి, ఇప్పుడు పుస్తకాల్లో రాసుకోవాలి. ఇప్పుడు చరిత్ర ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగి
అన్నమో రామచంద్ర అంటూ సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇవ్వరో ఇవ్వకుండానే చనిపోయినటువంటి చరిత్రలు కూడా అనేకం ఉన్నాయి. 3 ఏళ్లగా డబ్బు కూడా తీసుకోలేదు, చనిపోయారు. ఆ డబ్బు ఎవరికి చెల్లించాలో తెలియట్లేదు, ఎందుకంటే భార్య కూడా చనిపోయింది, పిల్లలు లేరు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మాకివ్వండి అని చెప్పి అప్లికేషన్ ఫైల్ చేసినటువంటి కోకొల్లలు కనపడుతున్నాయి మా కంటికి. బాధేస్తుంది.